మనం కొట్లాడుకుంటాను, కాలు ఏమి లేని కాడ చిప్ప గతి లేని కాడ కొట్లాడుకుంటాను, దాని గురించి పారేసిన ఈకల కోసం కొట్లాడుకుంటున్నాం, తినేసిన కొబ్బరికాయ చిప్ప కోసం కొట్లాడుకుంటున్నాం. ఇది కరెక్టా? ఆ చిప్ప కూడా కరెక్ట్ గా పంచుకుందామంటే ఆ చిప్పలు ఏం మిగిలిందని పంచుకుంటాం. సరే నేనేమంటానంటే కనీసం ఒక విధానం 371D ప్రకారంగా నేను చెప్తున్నా, జిల్లా యూనిట్ చేసుకుని ఎవరితో సంబంధం లేకుండా ఖాళీ 3 రోజులు అయిపోయే సమస్య 30 ఏళ్ళు కాకుండా చేసి ఈ రోజు వరకు కూడా ఇవాళ మాలలు నువ్వు రెచ్చగొడితే కదా మీటింగ్ పెట్టుకుని, ఇంతకాలం పెట్టుకోలేదు కావాలి మీటింగ్ అన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టిన 5,000 మందితో మీటింగ్ పెట్టిన మాలలు ఇవాళ 5 లక్షల మందితో మీటింగ్ పెట్టే స్థాయికి రావడానికి కారణం నువ్వు రెచ్చగొట్టడం వల్లే కదా, లేకపోతే అది వాళ్ళంతా పెట్టుకుంటే కూడా కాదు. కాబట్టి నేనేమంటానంటే ఒకరికొకరు రెచ్చగొట్టదు, మన అంతా అంటరానులమే. ఇవాళ నేను ఒక డీన్ హోదాలో కూడా బీఆర్ఎస్ తీసుకున్న వ్యక్తిని నాకు పక్కకు ఒక రెడ్డి అయినా అంటే కిల్లికి రాయలే, ఎందుకు? నేను ఎస్సీ మాదిగని కాబట్టి. ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హిందూ టెంపుల్లో గర్భగుడిలోకి రానియలే ఆయన. ముర్ము రాష్ట్రపతి, ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రపతి గారు, ఆమెను పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేపియలే, అయోధ్య రామాలయం రానియలే.